నమస్కారం, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో రాజకీయంగా యాక్టివ్గా ఉంటే జిల్లాలో ఒకటైన నెల్లూరులో మాత్రం రాజకీయాలు వేరే స్థాయిలో ఉంటాయి. ఆ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఎవరికి ఎవరు ప్రత్యర్థులుగా మారిపోతారో అంతుపట్టదు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోయిన తర్వాత మరొకలాగా ఉండటంలోనూ ఇక్కడి నేతలు ముందుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసి ప్రత్యర్థులుగా మారిన ఓ ఇద్దరు ఇప్పుడు తిరిగి ఏకమయ్యారు. నెల్లూరు జిల్లాలో మంత్రులుగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు వైసీపీ అధినేత జగన్కు సన్నిహితులే. వీరిద్దరిలో ఎవరిని ఆయన వదులుకునే పరిస్థితి లేదు. అయినా సమీకరణలో భాగంగా వీరిలో ఒకరికే మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండడంతో ముందుగా జగన్ అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ను మంత్రిని చేశారు. అప్పటి నుంచి తగిలిపోయిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు జగన్ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న వైరం ఇంకా ముదిరింది. ఆ విషయంలో స్వయంగా జగన్ నచ్చజెప్పినా సరే అప్పట్లో ఇద్దరు వినే పరిస్థితి లేదు. అనంతరం రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన వీరిద్దరి మధ్య వైరం మాత్రం కొనసాగింది. అయితే కూటమి సర్కారు కాకానితో పాటు అనిల్ కుమార్ యాదవ్ను కేసులతో టార్గెట్ చేయడంతో ప్రత్యర్థులు కాస్త తిరిగి ఏకమయ్యారు. మైనింగ్ కేసులో అరెస్ట్ అయి 3 నెలలుగా జైల్లో ఉన్న కాకాని తాజాగా విడుదల కావడంతో అనిల్ ఆయన్ను పరామర్శించారు. ఇక మరోవైపు అనిల్ యాదవ్ పైన ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అనిల్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితులు కాకానిని కలిసి ఆయన పరామర్శించడం వ్యూహాత్మకమే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా జగన్ చెప్పినా వినకుండా ఎవరికి వారే రాజకీయాలు చేసిన వీరిద్దరిని ఇప్పుడు కూటమి సర్కారు పెట్టిన కేసులు కలిపినట్టే తెలుస్తోంది. ఇదంతా అంతిమంగా వైసీపీ క్యాడర్లో మాత్రం సంతోషం నింపుతోంది. ఇదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరారు. ఇక మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అదేవిధంగా 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో తొలిసారి జగన్ పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా నిర్ణయం కూడా తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. ఇక ప్రజల్లోకి వెళ్లాలని కూడా డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది సమయం ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవడంతో ఇక ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఫీజులు, వ్యవసాయం, కరెంటు బిల్లులపైన నిరసన చేస్తోంది. అయితే వీటిలో జగన్ పాల్గొనలేదు. ఈ పెన్షన్ల కోత వ్యవహారం పైన జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అనర్హులైన దివ్యాంగుల పెన్షన్ల కోత పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయట. అయితే పెన్షన్ల అంశంపైన వైసీపీ పోరుబాటు చేపట్టాలని కూడా డిసైడ్ అయింది. అందులో భాగంగా పెన్షన్లపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని పార్టీ నేతల సమాచారం. ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనలపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించే విధంగా స్కెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రతి జిల్లాలో 2 రోజుల జగన్ పర్యటన కొనసాగేలా స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అందరితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బాధ్యతలపైన దిశానిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ వరకు జిల్లా పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 2029 ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ముందుగా నియోజకవర్గాల వారీగా నేతలు క్యాడర్తో సమావేశాల ద్వారా పార్టీలో తిరిగి జోష్ తేవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.